భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, మానవత్వం వంటివి ఇప్పుడు లేవని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం టెక్సాస్లోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా, ఆర్ఎస్ఎస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అంటే ఒకే భావజాలమని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందన్న రాహుల్, కానీ భారత్ అంటే భిన్న భావజాలమని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో మాదిరిగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ అర్థమైందని రాహుల్ విమర్శించారు. భాజపా అంటే ఇప్పుడు ఎవరూ భయపడట్లేదని, ఎన్నికల ఫలితాలతోనే స్పష్టమైందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రతో భారత రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. అంతకుముందు డలస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. భారత్, అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, అదే సమయంలో చైనా మాత్రం ఆ ఇబ్బందిని ఎదుర్కోవట్లేదని తెలిపారు. భారత్లో నైపుణ్యం కొరత ఉందని చెప్పడం సరికాదని రాహుల్ పేర్కొన్నారు. Many people say that India has a skills problem. I don't think India has a skills problem. I think India has a skill respect problem. But I don't think there's any limit on the skills that are already available in India. Our education system doesn't connect with the business system. So you have a business system that is operating on its own, and you have a sort of ivory tower education system. Linking those two systems of skill and the education system, vocational training, I think is fundamental.